ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాశం పెట్టుకున్నాడు, తొడలు కొట్టుకున్నాడు, మెడలు దింపిండు, ఇవన్నీ చేసేసేసిండు. సరే రమ్మని చెప్పేసి సవాల్ విసిరినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నానంటే, సవాలుకు ఎన్నడూ కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న లాంటి కావచ్చు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా సవాళ్లకు వెనుకకు పోలేదు. సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళు, సవాలుకు ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితి మనం కేటీఆర్ గారిని మనం చూసినాం. వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి రాండి అని పిలవలేదు. నీకు సమయం ఇచ్చినాడు, నీకు డేట్ ఇచ్చిండు, నీ ప్రిపరేషన్ కూడా టైం ఇచ్చి బరాబర్ వచ్చి నిలబడ్డాడు. ఎవడు వీరుడు? పారిపోయినాడు, పిరికి పందలాకపోయినాడు దొంగ అవుతాడు తప్ప రమ్మని చెప్పేసి సవాలు స్వీకరించిన వాడు వీరుడు అవుతాడు. ఇలా గాంధీ భవన్లలో కావచ్చు, వాళ్ళ పార్టీ అఫీషియల్ కార్యాలయంలో కావచ్చు, కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి. నేను బరాబరి కుక్కగానే మాట్లాడుతూ ఉంటున్నా. ఎందుకంటే కుక్కల కొడుకులకు కుక్కల భాష తప్ప మంచి భాష రాదు.